రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి సీతక్క. ఎన్ని మంచి పనులు చేసినా ప్రచారం చేసుకోవడంలో వెనుకబడిపోతున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఇన్ఛార్జి మంత్రి సీతక్క జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నిజామాబాద్ అంతేనే వ్యవసాయమని చెప్పారు. ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా రావడం తన అదృష్టమన్నారు సీతక్క. ఈ నెల 4న ఖర్గే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అన్న సీతక్క ప్రతి నాయకుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రజలు ఈ రోజు మనకు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన దానికి తగ్గట్టుగా గతంలో ఎన్నడూ లేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ రోజు మన ప్రభుత్వం అమలు చేస్తుంది. మనమందరం వేరే వేరే వర్కులలో అంటే మరి బిజీగా ఉన్నాం. ఇచ్చినాం కదా, ఇంకా ఈ కార్యక్రమం అయిపోయింది కదా అని అనుకుంటున్నాం. ప్రచారం చేయడంలో చాలా వెనుకబడి ఉన్నమాట వాస్తవం. ఈరోజు దేశంలో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వైఎస్ఆర్ గారు ఏకకాలంలో చేయడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇవాళ పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినడానికి మరి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి మరి బయట 40-50 రూపాయల కిలో ఉంటే ఈరోజు ఉచితంగా సన్న బియ్యం అందజేస్తా ఉన్నాం. మీకు తెలుసు, గతంలో నేను కూడా చాలా సార్లు మాట్లాడేది కరెంటు వాళ్ళతోటి. ఎస్సీ ఎస్టీ కాలనీలలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో లేదా బడుగు బలహీన వర్గాలు పేదలు ఉండే ఏరియాలలో కరెంటు బిల్లు కట్టలేదని 2 నెలలకో 3 నెలలకో కరెంటు కట్టేది, తీగలు కట్ చేసేది కరెంటు వాళ్ళు. కానీ ఇప్పుడు అట్లాంటి ఫోన్లు ఎవరికి వస్తలేవు. మీకు గుర్తుందో లేదో, గతంలో అనేక సార్లు కరెంటు బిల్లులు కట్టలేదని ఊర్లకు ఊర్లు, వాడలకు వాడలు, తండలకు తల్లలు, గూడాలకు గూడాలు ఇట్లా కరెంటు కట్టేది. కానీ ఈరోజు మనం 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడంతో ప్రజలకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. గత 10 సంవత్సరాలు వాళ్ళు 2014లో కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో వచ్చి చెప్పింది ప్రధానమైనటువంటి నినాదం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం, ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు ఇస్తామన్నారు. ఇల్లు మీ ఆత్మగౌరవం అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేది డబ్బా ఇల్లు అన్నారు. నా ఇల్లులు డబల్ బెడ్రూమ్, నా మానస పుత్రిక అని కూడా కేసీఆర్ ప్రకటించిండు. కానీ ఎన్ని ఇల్లులు వచ్చినాయి ప్రతి నియోజకవర్గంలో అని చూస్తే వాళ్ళు 10 ఏళ్లలో మరి 90,000 ఇల్లు మాత్రమే, అవి కూడా బిల్లులు ఇవ్వలే, ఇంకా అట్లా కట్టి వదిలిపెట్టారు. 60,000 మాత్రమే కంప్లీట్ చేసిర్రు. మిగతా అన్ని మనం ఇచ్చిన మొన్న బిల్లులు. కానీ ఈరోజు 1.5 ఇయర్లోనే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లులు ఇచ్చి మరి ముగ్గు పోయించి, అక్కడ ఎవరికైనా మహిళా సంఘంలో ఉంటే డబ్బులు లేకుంటే వాళ్ళకు మనమే మా మహిళా సంఘాల ద్వారా ఇల్లు కట్టుకోవడానికి, ముందు పునాది వేసుకోవడానికి డబ్బులు కూడా బ్యాంకు నుంచి ఇప్పిస్తా ఉన్నాం. వారం బిల్లులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు, వరేస్తే ఊరే అన్నోళ్ళు ఇవాళ మరి వరి వేసి సన్న బియ్యం, సన్న వడ్లకు బోనస్ పొందుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు, సంవత్సరంన్నర లోపే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర. మళ్ళీ వచ్చి రోడ్డు మీద వచ్చి డ్రామా చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నియామకాలు వాళ్ళ ఇంట్లోనే అయినాయి. నీళ్లు కూడా గద్వేలు అటు వాళ్ళ ఫామ్ హౌస్లకే పోయినాయి తప్ప మరి ఏ రైతులకు వాళ్ళు అందించలేదు.